శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతే నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తే నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, గ్రహముల యొక్క అనుగ్రహం ద్వారా, దైవ కృప ద్వారా సర్వకార్యం నుండి విజయప్రాప్తి మీరు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరఫలుని నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి అంటారు. సింహరాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఏదైనా ఒక ప్రయాణం కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఏదైనా సరే మిత్రుల వద్ద కావచ్చు, జాగ్రత్తగా వహించకపోతే అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు వహిస్తారని, ఈ నెలలో గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల, గ్రహాల యొక్క సంచారం వల్ల మనం అనుకున్న పరిస్థితుల్లో అనేక రకాల ఆటంకాలు రావటం, అంతేకాకుండా ఏ కార్యక్రమంలో కూడా యోగదాయకంగా లేకపోవడం, మనం అనుకున్న స్థితిని మనం చేరుకోలేకపోవడం, మనం అనుకున్న స్థితిని చేరుకోలేక అటు ధనపరంగా మానసిక పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం లభించడం, ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత, మనం ఏదైతే పాజిటివ్ అంటామో ఎదుటి వాళ్ళు నెగిటివ్గా స్వీకరించడం, అలసట, శారీరక శ్రమ, అకాల భోజనము, బంధుమిత్రులతోటి విరోధములు, వాగ్యుద్ధము జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని, అశాంతి, ప్రయాణములందు అసౌఖ్యము, ఆరోగ్య భంగములు, స్థాన మార్పులు, గృహ మార్పులు, సంతానం వల్ల ఇబ్బందులు, మనం ఏ కార్యక్రమాన్నన్నా ప్రారంభించండి, ఎన్ని రకాలుగా చూసినా ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కలిసి రావట్లేదు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త వహించడం, మనం మంచికి వెళ్తే చెడు దురుస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి మిత్రుల వల్ల కావచ్చు, బంధుమిత్రుల వల్ల కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఏ ప్రయాణంలో కూడా జాగ్రత్త వహించడం, లేనిపోని అపవాదులు అన్నింటా అపజయము కలుగును. కాబట్టి ఈ రాశివారు ఈ మాసమందు, ముఖ్యంగా సింహరాశి వారు ఈ మాసములో వీలైనంత వరకు జాగ్రత్త వహించి కొంచెము గరిక నీటిలో వేసుకొని స్నానం ఆచరించడం కానీ, లేదు ఏదైనా దివ్యక్షేత్రంలో చిత్రాన్నము, ప్రతి శనివారం కూడా చిత్రాన్నం అనగా పులిహోర ప్రసాదం 10 మందికి పంచే విధంగా మీరు ఏర్పాటు చేయటం, అటువంటి అవకాశం లేనటువంటి వారు, అంత శక్తి లేనటువంటి వారు అంత లవణము నీటిలో వేసుకొని స్నానం ఆచరించడం ద్వారా కొంతలో కొంత మంచి జరిగే అవకాశం సింహరాశి వారికి ప్రాప్తిస్తుందని, అయితే జాగ్రత్త వహించడం కూడా ఎంతైనా ఉత్తమమని, పెద్దలకి నమస్కారం చేసుకోవడం, ముఖ్యంగా గురువు అనగా తల్లి, మాతృదేవో భవ పితృదేవో భవ, మాతృదేవో భవ పితృ. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు అయితే, 1000 స్థానాధిపతి నుండి కర్కాటక రాశికి అధిపతి చంద్రభగవానుడు. కాబట్టి తల్లి స్థానము తండ్రి స్థానము బలంగా ఉంటే గురుబలం ద్వారా కొంతలో కొంత మంచి జరిగే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసమందు లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహిస్తారని, ముఖ్యంగా దైవపూర్వకంగా నమస్కారం చేసుకునేటప్పుడు ఓం ప్రాం సహ శం శనైశ్చరాయ నమః ఈ యొక్క మంత్రమును ప్రతి నిత్యము పఠించడం, అవకాశపూర్వకంగా ఏదైనా ఒక నెంబర్, ముఖ్యమైన లక్కీ నెంబర్గా ఈ యొక్క మాసంలో 3వ నెంబర్ స్వీకరించడం ద్వారా తప్పకుండా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించడమే కాకుండా బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి, మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు, ఒక గురు కృప మీకు లభించాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు నాకు ఇవ్వబోయే దక్షిణ అదే 10 మందికి తెలియజేయటమే. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు లెసన్ చెప్తున్నప్పుడు, గురువుగా చెప్తున్నప్పుడు పిల్లలు ఇన్ని పాస్ అయ్యారనుకో, అబ్బా నేను చెప్పిన వాళ్ళందరూ పాస్ అయ్యారని ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో, ఒక తల్లి బిడ్డకి అన్నం పెట్టినప్పుడు కడుపు నిండా తింటే తల్లి ఎంత సంతోషపడుతుందో, అట్లాగే నేను చెప్పిన విధానాన్ని మీరు స్వీకరించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందినప్పుడు అంతే ఆనందం పడతారని చెప్పి ఒక గురువుగా ఆశీర్వదిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.